బట్ ఐ సోట్ నో ఎనీవే ఫిల్మ్ చేద్దాం అనుకున్నా, నాకేం ఫరక్ పడుతుందని కొంచెం ఉండే కింద మీద పడి దేవర్ టైమ్స్ ఐ డోంట్ లైక్ టు talk about few struggles, so I'll not talk a couple of things. So I did. It was tough 3 years or 2.5 3 years. I was aiding అదంతా చేశాను, అది చేశాను. ఇంక ఇప్పటికీ వెబ్ మార్కెట్ ఈ టైం వరకు స్టార్ట్ కాలేదు. ఈ టైం వరకు ఇట్ వాస్ స్టిల్ అ టెలివిజన్ డ్రివెన్ కంట్రీ. లైక్ సో మళ్ళీ అనిపించింది అప్పుడు ఐ హ్యావ్ టు డూ టీవీ అగైన్ ఇఫ్ ఐ హ్యావ్ టు సర్వైవ్. స్ట్రగుల్. నాకే అనుకున్నా ఒక 2 years 3 years చూద్దామని. 2 years అనుకున్నా ఒక షో ఫస్ట్ అయితే చేసి చూద్దామని. ఆడిషన్స్ నేను ముందు రిజెక్ట్ చేసేవాడిని, వెళ్ళేవాడిని కాదు, ఆర్ లేకుంటే ఆఫర్స్ నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే నేను మళ్ళీ ఈ స్కూలింగ్కి వచ్చి మైండ్ని ఇక్కడ వరకు తెచ్చుకొని ఒక డిసిప్లిన్ ఇలా వెళ్దాం అనుకునేవాడిని. మళ్ళీ కిందికి దిగి ఇక్కడికి వచ్చి టీవీ చేయాలనేది నా మనసు ఒప్పుకుంటలేకుండే. ఇంకొకటి నెట్వర్కింగ్ అయినా ఏదైనా టీవీది ఒక నెట్వర్కింగ్ ఉంటుంది, ఫిల్మ్ నెట్వర్కింగ్ ఒకటి వేరే ఉంటుంది. సో మొత్తం డిఫరెంట్ సర్కిల్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ ఎనర్జీ. ఎంత కాదన్నా ఫిల్మ్ వరల్డ్కి టీవీ వాళ్ళు అప్పటికి కూడా చులకనే, ఆర్ లేకుంటే వీటి యాక్టింగ్ ఓకే ఉంటుంది, అంత గ్రేట్ ఉండదు, ఇట్ డోంట్ వర్క్. అందుకే నేను చాలా జాగ్రత్త ఓవర్ ఎక్స్పోజ్ కాలేదు అక్కడ. ఆ ప్రాబ్లం నాకు లేకుండా ఇప్పుడు ఐ డెంట్ డూ రన్, ఐ వాజ్ డిడ్ అన్ని షోస్ అక్కడ కూడా ఉంది. అది ఉంది, ఇప్పుడు లేదు. ఇప్పుడు డైల్యూట్ అయింది. ఆ టైంలో చాలా గట్టిగా ఉండే, చాలా. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అప్పుడు అక్కడ అలా ఉండే. టీవీ యాక్టర్స్ సినిమాలకి ప్రిఫర్ చేయరు. ఒక్క అలా వచ్చిన అతను రావు గోపాలరావు అబ్బాయి ఒక్కడు టీవీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో. బట్ స్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ ద టిపికల్ గ్లామరస్ హీరో అంటే అమ్మో, అది ఇంకా కష్టం. అది కూడా అలాగే ఉంటుంది, ఇక్కడ కూడా అలాగే. అవుట్ ఆఫ్ క్వశ్చన్, అవుట్ ఆఫ్ సిలబస్. సో నేను అది మెయింటైన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ. ఇక్కడ ఆలోచనలు ఇంకా రాలేదు నాకు అప్పటికి. ఓకే, ఐ డిడ్ దెన్ ఐ డిసైడ్ ఓకే చేయాలి బాబు, ఇంకా ఇల్లు కిరాయి కూడా పైసలు లేవు, ఎక్సెట్రా కూడా లేవు, దేనికి లేవు అన్నట్టు వచ్చేసింది. సేవింగ్స్ వర్ డన్ అండ్ డస్టెడ్. సో దెన్ ఐ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ ద ఆఫర్స్. ఒక్కొక్కసారి వితౌట్ ఆడిషన్ వచ్చేస్తాయి, పాత పేరు మీద, పాత ఇమేజ్ మీద. కొన్ని ఆడిషన్ ఇవ్వాల్సి వస్తుంటుంది. క్యారెక్టర్, టీవీ అంతా క్యారెక్టర్గా సెట్ కావాలి దానికి. నువ్వు యాక్టర్ యావరేజ్ ఉన్నా దానికి సెట్ కావాలి, ఫేసు, పర్సనాలిటీ, హావభావాలు. సో అలా అండి. సో అనుకున్న ఒక 2 months 3 months ఐ గాట్ 1 more షో స్టార్ ప్లస్లో అగైన్. బట్ ఐ మేడ్ ష్యూర్ అగైన్ ఇట్ ఈస్ అ యూత్ షో, నాట్ అ సాస్బాబు. ఐ సెడ్ నోట్, దట్స్ ఆ టైంలో నేను ఆగాను. ఇవన్నీ వద్దనుకున్నాను. ఆ టైంలో గట్టి ఆకలి ఉండే నాకు, కానీ వద్దనుకున్నాను. ఒక యూత్ షోకి అనుకున్నా, మన్మర్జియా, దోస్తి యారియా మన్మర్జియా అని. నాకు తెలుసు ఈ షో సంవత్సరం నడుస్తుంది, ఛానల్ తీసి పడేస్తుంది నాకు తెలుసు. కానీ ఫ్రెష్నెస్ ఉంటుంది, మనుషులకు నచ్చుతుందని కూడా తెలుసు. టీఆర్పీలు రావు దీనికి, కానీ నడుస్తుంది, ఒక రకంగా నడుస్తుంది. నాకు ఎంత కావాలో అంతే వస్తుంది. చేశాను, ఐ గాట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్. కొన్ని డబ్బులు వచ్చాయి, అది చేశాను. దాంతో ఇంకొక షో చేశాను, కృష్ణదాసి అని. పద్మిని గారు ఉన్నారు కదా, తనది ఒక పెద్ద షో. నేను అక్కడ పేరు గుర్తు రావట్లేదు, అక్కడ కృష్ణదాసి అన్నారు. తమిళ్లో ఒక లాంగ్ రన్నింగ్ షో, తను 10, 12, 15 years షో నడిచింది. సాగా, డైలీ సాగా తన ప్రొడక్షన్లో. ఆ షో రీమేక్ చేశారు హిందీలో కలర్స్కి. కలర్స్తో నేను సెకండ్ టైం చేస్తున్నాను ఇప్పుడు పని. కలర్స్లో ఫస్ట్ ఒక షో చేస్తాను, ఇప్పుడు సెకండ్ టైం. దాట్ షో కృష్ణదాసి అని. ఇప్పుడు రామాయణం వస్తుంది కదా, దాంట్లో ఇందిరాకృష్ణన్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటుంది. యానిమల్లో మదర్ ఉంటుంది రష్మిక గారికి. తను ఇప్పుడు శూర్పణఖ కాదు, సారీ, ఇంకొక సమ్ ఎల్డర్లీ క్యారెక్టర్లో షీస్ ప్లేయింగ్ వెరీ క్రూషియల్ రోల్. శూర్పణఖ అందుకే ఇమ్మీడియట్ కరెక్ట్ చేసుకున్నాను. వన్ ఆఫ్ దోస్ నాకు కైకై సంథింగ్, నాట్ కైకై కూడా కాదు, శోభన గారు, ఇందిరాకృష్ణన్ అని ఉంటారు. వెరీ తమిళ విశ్వనాథానంద్ గారి ఫ్యామిలీతో. షీఈస్ ఫస్ట్ కజిన్ ఆఫ్ విశ్వనాథానంద్, బట్ షీఈస్ అ వెరీ వెల్ రెస్పెక్టెడ్ యాక్ట్రెస్ ఆఫ్ హిందీ టెలివిజన్ యాజ్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. సో షీ వాజ్ ఇట్స్ అ షో అబౌట్ కృష్ణదాసిలు, వాళ్ళ లీనేజెస్, అండ్ ఐ ప్లే అన్ అదర్ దిస్ థింగ్. సో ఐమ్ జస్ట్ సేయింగ్ దట్ నేమ్ ఇస్ షీఈస్ అ వెరీ వెల్ నోన్ యాక్ట్రెస్. సో ఆ షో కృష్ణదాసి. సో అది చేశాను. అది చేసి ఇంకొంచెం చేసుకొని దెన్ సమ్ ఫ్యూ మోర్ థింగ్స్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ మీ, మోడలింగ్ కాంట్రాక్ట్స్ అవి. దెన్ ఐ మేడ్ మై హౌస్ దేర్ సమ్. అండ్ ఆఫ్ కోర్స్ దాని ఇంకా ఉంటుంది అనుకోండి, జస్ట్ ఇనిషియల్ యూ కెన్ కిక్ స్టార్ట్, యూ కీప్ పేయింగ్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. ఈఎంఐలు 10 నడుస్తూ ఉంటాయి, కానీ ఐ కుడ్ అఫోర్డ్ స్టార్ట్ బయింగ్ అ హౌస్. కొన్నావా? కొన్నాను. ఇప్పుడు ఉందా? ఐ స్టిల్ హావ్ ఇట్. గుడ్. It's a great thing to happen. Yeah. For all your struggle, hard work. Yeah. When Bombay House is
half job done, half struggle done. yes, You can eat less and survive or be okay. This can still make you yeah, go through. energetic in good. But you need just a basic house. అదే దాంట్లో కిరాయి ఉండేవాడిని, దాన్ని కొనుక్కున్నాను. ఓ, ఎక్కడ ఏరియా అది? వర్సో, అంధేరి వెస్ట్. అందరి వెస్ట్ ఇస్ వెరీ కాస్ట్లీ ఏరియా బై. Whatever. And of course it was not the full amount I could pay. I paid some and then EMIs of course. Then I thought అప్పుడు అనుకున్నా ఇంకా దీనికంటే ఎక్కువ వద్దురా ఈ ఆశ అని. యూ హ్యావ్ ఎ రూఫ్ టు స్టే. ఇప్పుడు మాత్రం ఏం వచ్చినా ఏం సాగు వచ్చినా కూడా మళ్ళీ ఫిల్మ్ చేయాలి. 2-3 షోలు చేసి ఒక మోడలింగ్ కాంట్రాక్ట్ వచ్చిండే. ఐ వాజ్ టీవీ యాక్టర్స్కి ఉన్న విజిబిలిటీని బేసిక్గా ఒక వూల్మార్క్ అనే ఒక కంపెనీ ఉంటుందండి. సో ఐ వాజ్ అ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ వూల్మార్క్ టప్ప ఉంటుంది కదా, ఆల్ దీస్ బిగ్ బ్రాండ్స్ యూస్. ఇట్స్ వెరీ ఫైన్ హై క్వాలిటీ ఫైబర్ ఫర్ ప్రీమియం బ్రాండ్స్. Yes. They wanted to get into Indian market and make it for little aspirational market గురించి. So they were looking for a TV face who can reach the interiors, The household or middle class or aspirational middle class who can afford but not afford, because it's an expensive fiber. పెద్ద బ్రాండ్స్ వాళ్ళే దాన్ని జనరల్గా యూజ్ చేస్తారు. సో దే సైన్ మీ. ఇట్స్ అన్కన్వెన్షనల్ డీల్. ఇట్స్ నాట్ సమ్ బ్రాండ్, అది కాదు, అదొక రకమైన బ్రాండ్ అది. సో ఐ వాజ్ దేర్, ఐ గాట్ సమ్, దట్స్ హౌ ఐ మేనేజ్. అలా ఇలా చేసి కొంచెం అలా అది చేశాను. సో ఐ థాట్ నాట్ నౌ బ్రో, ఇంకా దీనికంటే ఎక్కువ కాదు. లుక్ ఫర్ ఫిల్మ్స్. వాళ్ళు ఇప్పటికి వెబ్ మార్కెట్ అనేది ఈ 2017 వచ్చింది. ఇప్పటికి 16-17 ఈ జర్నీ. అసలు నువ్వు బాంబే వెళ్ళింది ఏ ఇయర్? 2006 when Bombay bomb blast. First day entry. Yes. 16-17 దగ్గరకు వచ్చింది. 16 సో టోటల్గా 20 ఏళ్ళ స్ట్రగుల్. డర్టీ హెయిర్ వచ్చి 3 ఏళ్ళ 4 ఏళ్ళు 4 చేంజ్ అయిపోయింది. 4.5 లాగా. సో ఒక 22 ఏళ్ళు గడిచిన తర్వాత కానీ నువ్వు తెలుగులో యూ కుడ్ నాట్ మేక్ ఎ మార్క్. In a way you can say so. కదా. Dirty Harry was a borderline mark. You can't consider it to be a mark. Yes and no అలాంటిది. నాట్ దట్ వే. నేను ఏబిఎన్లో ఉన్నప్పుడు కూడా బుర్రా సాయి మాధవ్ లాంటి ఒక పెద్ద రైటరు, హీ కేమ్ ఫర్ మై ఇంటర్వ్యూ. హీ స్పోక్ వెరీ హై అబౌట్ డర్టీ హరీ. I spoke to him. He was one of the very few people. సినిమా రిలీజ్ కాగానే రాజు గారు నేను ఆఫీస్లోనే లంచ్ చేస్తున్నాం. మాధవ్ బుర్రా గారి ఫోన్ వచ్చిండేనో ఆర్ హీ ఆస్క్డ్ సమ్ టు కనెక్ట్ టు సంథింగ్. ఎందుకంటే రాజు గారితో పరిచయం లేకుండా, యంగర్ జనరేషన్ అనుకుంటా. అవును. సో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ కాల్ వెన్ రాజు గారు వాజ్ ఆన్ స్పీకర్. వి బోత్ వర్ ఈటింగ్ లంచ్. దే బోత్ కేమ్ టు మై షో. దట్ వాజ్ ఇంటర్వ్యూ. ఐ థింక్ అన్నాడు మీకు రాజు గారు సంథింగ్ ఐ విల్ కమ్ అండ్ టాక్ అబౌట్ ద ఫిల్మ్ అలాంటిది ఏదో అన్నారు. సో దాని వల్ల పరచూరి గారు కూడా ఇంటి నుంచి యాడ్ అయ్యారు కొన్ని ఇంటర్వ్యూస్లలో. వాళ్ళది కూడా కొంచెం చేశారు. యూ రైట్, సాయి మాధవ్ బుర్రా. అండ్ దెన్ హీ మెట్. నాకు ఒక స్టోరీ కూడా విన్నారు. సో హీ రియలీ లైక్డ్ డర్టీ హరీ. ఇట్ వాజ్ ఏ ఫిల్మ్. వీళ్ళు అనుకున్న సినిమా కాదు అది. ఆ పాట ఒకటే గుర్తుంటుంది మనుషులకు, విజువల్ కదా, స్ట్రాంగ్ గా ఇమేజ్ ఇలా మరి కదా ఉండిపోద్ది. ఇప్పుడు ఆస్థా సినిమాలో ఆ ఒక్క సీనే నవీన్ ఇస్టిల్ రేఖా సీన్ ఒకటే గుర్తుంటుంది. మాయాబజార్లో షారుఖ్ దాద్ ఒకటే గుర్తుంటుంది. హోటల్లో అది ఒక్క సీనే గుర్తుంటుంది. బట్ ది హోల్ బాసు భట్టాచార్య తీసిన సినిమా వేరు. కంటెంట్ కాంటెక్స్ట్ అంటే సినిమా కాంటెక్స్ట్ వేరు. మిడిల్ క్లాస్ లైఫ్ మీద బాసు భట్టాచార్య బాంబే లాంటి వరల్డ్ లో ఒక మిడిల్ క్లాస్ అన్నది ఎట్లాగ సఫర్ అవుతుంది, ఎలాగ విక్టిమైజ్ అవుతుంది అనేది పాయింట్ అది. బట్ యూ ఓన్లీ రిమెంబర్ ర్యాగ్ అండ్ నవీన్ ఇస్టిల్ సక్సెస్ ఐరనీ. ఓకే, దానికే ఇంకా ఆర్కైవల్ వాల్యూ ఉంది. ఎందుకు ఈ సోషల్ మీడియా టైంలో ఇంకా మరే కదా. ఐ డిసైడెడ్ నేను ఓన్లీ ఇదే చేస్తానని. ఐ టుక్ ఎ వెబ్. ఐ వాజ్ మేనేజింగ్ సమ్ హౌ వాట్ ఎవర్. థింక్ ఇస్తాను నాకు వెబ్ సిరీస్ వచ్చింది. నవ్ ఐఎమ్ కమింగ్ టు యువర్ ఆన్సర్. అందుకే ఇంత లాంగ్ ఆన్సర్ ఇచ్చింది. డర్టీ హరీ ఎలా వచ్చింది అనేది ఇందాక అడిగారు. థింక్ ఇస్తాను ఒక అప్పుడు వెబ్కి నేను ట్రై చేస్తూ టీవీ ఇమేజ్ని బ్రేక్ చేస్తూ ఒక 1.5 year పట్టింది నాకు బాంబేలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.